హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. పెసర పొంగనాలు ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకైతే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. లైక్ చేయడం మొత్తం మర్చిపోకండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు పెసరపప్పు అయితే వేసుకోవాలి. మీరు పొట్టుపప్పు వేసుకున్నా పర్వాలేదండి. వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి 1 గంట సేపు అయితే నానబెడితే సరిపోతుంది. గంట తర్వాత అయితే చూపిస్తాను. ఇలా అయితే నానిపోయిందండి. పెసరపప్పు తొందరగా అయితే నానిపోతుంది. ఇన్స్టెంట్ పెసర పొంగనాలండి ఇవైతే మీరు మార్నింగే చేసేసుకోవచ్చు. 1 గంట ముందుగా నానబెట్టుకుని పప్పు మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని గ్రైండ్ చేసేసేయండి. నేను వచ్చేసి మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని వేసిన తర్వాత 3-4 పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కల కింద ఇరిచి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా అల్లం అయితే తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోసేయకండి. కొద్దిగా వాటర్ పోసుకొని మూత అయితే పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా వెన్నలా అయితే చేసుకోని అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి బౌల్లోకి అయితే వేసేస్తాను. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి సోడా కంపల్సరీగా వేయాలండి. పొంగనాలు పొంగుతూ వస్తాయి. వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేయండి. ఈ పిండి కానీ మీకు గట్టిగా అనిపించినట్లయితే ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. మామూలుగా పొంగనాలు కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ పొంగనాలైనా వేసేవచ్చు. నేను వచ్చేసి ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే మరలా ఇందులోకి కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేయండి. మరలా చూడండి, మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పసుపు వేసుకోవడం మంచిదేనండి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పైన అయితే పెట్టేయండి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని ఈ గుంతల్లోకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఈ గుంతలన్నిటిలోకి ఆయిల్ పోసిన తర్వాత ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి ఇందులోకి అయితే పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టూరు వేసిన తర్వాత మధ్యలో అయితే లాస్ట్లో వేయండి. ముందుగానే వేసినట్లయితే అక్కడ మంట ఎక్కువగా తగులుతుంది కాబట్టి మాడిపోతుందండి. లాస్ట్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా 2-3 నిమిషాల తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పండి. అలాగే రెండో వైపు తిప్పిన తర్వాత కూడా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై అవనివ్వాలి. ఫ్లేమ్ మట్టుకు మీడియంలో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లోపల వరకు అయితే పొంగనాలు చక్కగా ఉడుకుతాయండి. ఇలా ఫ్రై అవుతే సరిపోతాయండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇలా మిగిలిన పిండి అంతటిని పొంగనాల కింద అయితే వేసేసుకోవడమే. చాలా ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా అయితే ఈ పెసర పొంగనాలు చేసేసుకోవచ్చు. ఈ పొంగనాలు బ్రేక్ఫాస్ట్ కిందే కాకుండా స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే వీటిలో చట్నీ కూడా చేసుకోవచ్చు. చేసుకోకపోయినా సరే చాలా బాగుంటాయండి. ఉత్తవైనా తినేవచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఈ పెసర పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.